హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిష అండ్ ఇవాళ వీడియో వచ్చేసి గోకర్ణలో మా ఫస్ట్ డే అంటే అంతకుముందు రోజు ఈవినింగ్ వచ్చాం కాబట్టి డే పరంగా అయితే ఫస్ట్ డే అనే చెప్పాలి. సో ఆల్రెడీ వీళ్ళు రెడీ అయిపోయారనమాట, బీచ్కి వెళ్దాం మార్నింగ్ అని చెప్పి. సో ఇక్కడ రిసార్ట్లో ఫోటో సెషన్ జరుగుతుంది తండ్రి కూతురుది. ధన్వికి ఫోటో తీయడానికి నా కష్టాలు పడుతున్నాడు అనమాట. రవి అస్సలు తీయించుకోవట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకో. సరే ఇంకా ఇలా కాదు, ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళేసి వద్దాం, మళ్ళీ సన్ వచ్చేస్తాడు బాగోదు అని చెప్పి వెళ్తూ ఉన్నాం. మీరు ప్రీవియస్ వీడియోలో ఈ రూట్ది నైట్ వ్యూ చూసుంటారు, మొత్తం చీకట్గా ఉన్నింది నిన్న, లాస్ట్ వీడియోలో. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. ఇక్కడ నుంచి మనకి బీచ్ కనిపిస్తుంది చూడండి దూరంగా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకు మన రిసార్ట్ నుంచి బీచ్కి యాక్సెస్ ఉందన్నమాట, కాకపోతే కొంచెం నడవాలి. అండ్ లాస్ట్ నైట్ ఒక బ్రిడ్జ్ ఉన్నింది అక్కడ అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. సో ఆ బ్రిడ్జ్ ఇదే అనమాట, దాని కింద వాటర్ వెళ్తూ ఉన్నాయి. అందుకే నేను నైట్ రిస్క్ తీసుకొని ఇక్కడ వీడియో తీయలేదు. దాన్ని చూడండి ఎంత జాగ్రత్తగా నడుస్తుందో, ఎత్తుకుంటా అంటే వద్దనింది. సర్లే అన్నీ ఈజీ చేయకూడదు ఇప్పటి నుంచి అని చెప్పి ట్రై చేయని అని అలా వదిలేసాము. సో ఇక్కడ నుంచి బీచ్ ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. నేను ధన్వి రవి ఇప్పుడు వెళ్తున్నాం కదా, మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ బీచ్లో ఉన్నారనమాట. వాళ్ళు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. అబ్బా ఇప్పుడు వీడియో చూస్తుంటే ఐ సీరియస్లీ మిస్ దట్ ప్లేస్ అనిపిస్తుంది. వెళ్ళిపో, ప్రశాంతంగా షార్ట్ వేసుకొచ్చాము. ఇష్టం చూడండి, ఎంజాయ్ చేయబోదండి. No one will stop you today. Go see how Kush is enjoying his life, how auntie is enjoying her life. Vachi. చెప్పులు నేను తీస్తాను. వాడు చూడు గో అవుతున్నాడు. గో ధన్వి నువ్వు కూడా. ధన్వికి బీచ్ ఇష్టమే కానీ వాటర్లో ఒక్కటే వెళ్ళాలంటే భయం, తోడు ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో అందుకని ఇంకా రవి వెళ్ళాడు, తనని కొంచెం ముందుకు తీసుకెళ్దాం, వాటర్లో ముంచుదామని చెప్పి. ఎర్లీ మార్నింగే అందరూ బీచ్లో వాకింగ్, జాగింగ్, యోగా ఇవన్నీ చేస్తున్నారనమాట. భలే అనిపించింది. మనకేమో మార్నింగ్ లేవడమే కష్టం, వీళ్ళేమో చాలా పనులు చేసేస్తున్నారు సన్ రైజ్ కన్నా ముందే అనిపించింది. ఇవాళ మా ప్లాన్ అయితే ఇక్కడే వాటర్ గేమ్స్ కవర్ చేయాలి, ఇంకేమన్నా బీచెస్ ఉంటే వెళ్ళాలి, దగ్గర ప్లేసెస్ ఏవి మాకు కుదిరితే అవి కవర్ చేసుకొని వద్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇక్కడ వాటర్ గేమ్సే. దాన్ని చూసారా, అక్కడ సీ ఉంటే ఇక్కడ ఒడ్డున కూర్చొని మట్టితో ఆడుకుంటుంది, వాటర్లో ఆడడం అయిపోయిందనమాట. ఈ మట్టి కాలు చేతులతో రూమ్కి వెళ్ళలేమని చెప్పి రవి మళ్ళీ ముంచుతున్నాడు, సో దట్ ఆ మట్టి ఏదైతే ఉందో అది పైన క్లీన్ అవుతుందని చెప్పి. అస్సలు వెళ్ళదే, ఇంకా లాక్కెళ్తున్నాడు అనమాట, లైక్ ఎత్తుకెళ్తున్నాడు. ఇంకా అప్పటికి నేనైతే బ్రష్ చేసేసాను. కాఫీ కావాలి అడిగితే ఇంకా ఎలాగూ మాకు రెస్టారెంట్ ఉంది కదా, అక్కడే కాఫీ ఆర్డర్ చేసాం. పిల్లలు కూడా అప్పటికే బ్రష్ చేసేస్తున్నారు, వాళ్ళకైతే ఫుడ్ ఆర్డర్ చేసాము. ఈ ట్రిప్లో నేను ఆ ఫస్ట్ 3 days బాగా ఎంజాయ్ చేసిందంటే ఫుడ్ అనమాట. బాగా తిన్నాను, బాగా ఎంజాయ్ చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలకి కాబట్టి ఆమ్లెట్, హ్యాష్ బ్రౌన్, శాండ్విచ్ ఇవే ఆర్డర్ చేసాం. ఇంకా మా కోసం వచ్చేసరికి పూరీస్, పరాటాస్ అలాంటివి చెప్పుకున్నాం అనమాట.
ఇంకా తినడం అయిపోయాక వీళ్ళిద్దరు ఇక్కడ రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు. ఇది ఒక స్వింగ్ లాగా ఉండిందనమాట. యాక్చువల్లీ పిల్లల కోసం అనుకున్నాము, బట్ పెద్దవాళ్ళ వెయిట్ కూడా బేర్ చేస్తుంది అది. వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇందాక తీసుకున్న ఫొటోస్ చూసుకుంటున్నారనమాట ఫోన్లో. కాసేపు ఆగి తిన్నాం కదా, కాసేపు ఆగి ఇంకా వాటర్ గేమ్స్కి వచ్చేసాము. యాక్చువల్లీ నలుగురం వెళ్ళలేదు, యాక్చువల్గా అయితే ముగ్గురమే వచ్చాము. నేను, నా ఫ్రెండ్ అండ్ రవి వచ్చాం. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్, తన పేరు శశి పిల్లలతో రూమ్లో ఉన్నాడు అనమాట. చిన్నోడు పడుకొని ఉన్నాడు. వాడు లేచాక వస్తాడులే శశి అని చెప్పి, అండ్ శశికి అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది ఆల్ ద వాటర్ గేమ్స్ ఆడడానికి. కొన్నిటికి ఓకే అన్నాడు. సో అంతవరకు మేము ఆడుకుంటామని చెప్పి పిల్లల్ని తన దగ్గర పెట్టేసి మేము ముగ్గురం అయితే వచ్చాం. సో ఇది నా ఫస్ట్ రైడ్. ఈ వాటర్ రైడ్స్ అన్నీ చేసేంత వరకు ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపిస్తుంది. చేసేటప్పుడు నాయనో ఎందుకు చేస్తున్నామా అనిపిస్తుంది. అయిపోయాక అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఈ రైడ్స్ అన్నీ మేము ప్యాకేజ్ ప్రకారం మాట్లాడుకున్నాము. పర్ 4 people ఇంత అన్నట్టు ఏదో ఉండిందనమాట, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ దానికి తోడు మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ కూడా లేదు కాబట్టి బాగానే ఉండింది. నేను యాక్చువల్గా దీని పేరు మర్చిపోయా, కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఒక స్పీడ్ బోట్కి కట్టేస్తారు. మీరు చూస్తుంటే అక్కడ ఆల్రెడీ బోట్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని దానికి టై చేసి సీలోకి ఈడ్చుకెళ్తారనమాట. వేవ్స్ వచ్చినప్పుడు క్రేజీ ఉంటుంది అసలు. ఇది సిమిలర్ టు బనానా రైడ్, కాకపోతే ఇలా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మమ్మల్ని అయితే అక్కడ లోపల తీసుకెళ్ళి ఏం పడేయలేదు, బట్ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం కింద పడేశారు. చూపిస్తాను అది కూడా మీకు. మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆ వేవ్స్కి మేము జంప్ చేస్తున్నాం అనమాట. అది గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే కింద పడిపోతాం. చూడొచ్చు మీరు ఎలా మేము బంప్ చేస్తున్నాం ఆ వేవ్స్ వల్ల. సో అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి షోర్కి వచ్చే టైంలో జప్పమని తిప్పారనమాట. సో మనం పడిపోతాం యాక్చువల్గా. అయితే ఇక్కడ ఏమైందంటే నేను ఒక్కదాన్ని పడ్డాను అటు సైడ్ ఉండడం వల్ల, వీళ్ళిద్దరు లోపల చిక్కుపోయారనమాట. ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. నేనేమో కొట్టుకుంటున్నాను, బట్ మేము అప్పటికే షోర్కి వచ్చేసాం. సో నేనేమో మునిగిపోను, అది వదిలేసినా కూడా అది గట్టిగా పట్టుకొని కొట్టుకుంటున్నాను అనమాట నేను. ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి బనానా రైడ్. ఇది ఇంకా క్రేజీ అనమాట. నేనేదో పెద్ద ధైర్యవంతురాల్లాగా వెళ్ళి ముందుకు వచ్చినా కానీ చాలా క్రేజీ ఉండింది. ఇది కూడా సిమిలర్ టు ఇందాక దానిలాగానే. ఇప్పుడు అక్కడ చిన్న బోట్ ఉంది కదా, స్పీడ్ బోట్, దానికి దీన్ని కట్టేసి ఈడ్చుకొని వెళ్తారనమాట. కాకపోతే దీనికి ఏంటంటే సీ మధ్యలోనే ఒక్కసారి కింద పడేస్తారు. ముగ్గురం కింద పడతాం. ఇందాక దాంట్లో అంటే పడలేదు, కానీ ఇప్పుడు డెఫినెట్గా అందరం కింద పడతాం. ఇది వీడియో తీయడానికి ఫోన్ వేరే అతనికి ఇచ్చామన్నమాట. అతను ఓన్లీ హాఫే తీశాడు, మొత్తం తీయలేదు. బట్ మొత్తం ఉంటే బాగుండు అనిపించింది. మీరు చూడొచ్చు, నాకు తెలిసి ఈ పార్ట్లో అక్కడ మమ్మల్ని సీలో పడేసేదైతే కనిపిస్తుంది, అదైతే క్యాప్చర్ చేశాడు. అది మీకు చూపిస్తాను. బట్ అక్కడ షోర్లో నిల్చొని వీడియో తీయాలన్నా కష్టం, ఎందుకంటే వేవ్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ కానీ బై మిస్టేక్ కింద పడడం కానీ, వేవ్ వచ్చి ఫోన్ మీద పడడం కానీ జరిగిందంటే ఇంకేం లేదు. అది కూడా జరిగింది, అది కూడా చెప్తాను మీకు. చూసారా, వీ ఫెల్ డౌన్ అక్కడ.
నేను శీర్ష అంటే నా ఫ్రెండ్ కొంచెం పక్కన పడ్డాం. వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు అసలు. అలా వాటర్లో ఫ్లోట్ అవుతా ఉనంటే భలే ఉన్నింది అసలు. అండ్ నిజంగా చెప్పాలంటే మాది ఫ్రెండ్స్ గ్యాంగ్ 4 మెంబర్స్ అనమాట. వాళ్ళిద్దరిని చాలా మిస్ అయ్యాం యాక్చువల్లీ. అప్పుడేమో కానీ ఇప్పుడు చూస్తుంటే అరే వాళ్ళిద్దరు కూడా ఉంటే బాగుండు, ఇంకా బాగుండేది మెమరీగా అని చెప్పి అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ఇంకోసారి అందరం కలిసి వెళ్ళడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. సో ఇక్కడైతే మేము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మాది ఇంకొక రైడ్ మాత్రమే పెండింగ్ ఉంది. అది మొత్తం పిల్లల్ని కూడా తీసుకెళ్ళామన్నమాట దానికి. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తే కొంచెం లెందీ అవుతుంది. సో దాన్ని ఇంకా నెక్స్ట్ పార్ట్లో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మేము ఇక్కడ ఇంకా వాటర్లో కొంచెం ఆడుకుందాం పిల్లలతో. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్లో ఆడలేదు పిల్లలు ఉండటం వల్ల అని చెప్పి అలా ఆడుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా, ఎన్ని వేషాలైనా వేయచ్చు అని చెప్పి ఆ ధైర్యంతో కాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము. అండ్ దీని తర్వాత మాది నెక్స్ట్ పారాసైలింగ్ ఉన్నింది. పారాసైలింగ్కి శశి కూడా వచ్చాడు, అంటే నా ఫ్రెండ్ శిరీష వాళ్ళ హస్బెండ్. తను కూడా వచ్చేసాడు. అప్పటికి పిల్లలు లేచేశారు. వాళ్ళిద్దరిని తీసుకొని తను బీచ్కి వచ్చాడు. ఇంకా తనకి కూడా మనీ పే చేసేసి మేము అందరం కలిసి బోట్లో సీ మధ్యలోకి వెళ్ళాం. సీ మధ్యలో కాదులేండి, కొంచెం సీ లోపల వరకు వెళ్ళాం. సో మా ధన్వి రియాక్షన్ మాత్రం నిజంగా హైలైట్. అది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా అది మాత్రం మిస్ అవ్వకండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్. లాస్ట్ ఇద్దరు ఫైనల్ పోజ్ చేయండి. ఇంకా ఫైనల్ పోజ్ చేయండి ఇద్దరు.